హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను మీకు గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను కానీ ఈ యొక్క వ్లాగ్ రికార్డ్ చేస్తున్నది ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి. బయట వెదర్ అదంతా కూడా వర్షం పడదామా మాందామా అన్నట్టు అయితే ఉన్నది. క్లౌడీగా ఉన్నది, బట్ వర్షం అయితే ఏమీ లేదు. సో వెదర్ అదంతా కూడా బాగుంది కదా. ఇంక మా వారికి అయితే సడన్గా ఏదన్నా సరే ఇంట్లో స్నాక్స్ చెయ్యి, నాకు బయటికి వెళ్ళి తీసుకురావాలనిపించట్లేదు, ఏదైతే అది నువ్వు చేస్తే నేను తింటాను అని చెప్పేసి అంటూనే ఉన్నారనమాట. బేసికలీ నాకు ఈవినింగ్ స్నాక్స్ అవన్నీ కూడా ఇంట్లో చేయడం అయితే పెద్దగా అలవాటు లేదండి. ఎప్పుడన్నా సరే చేసుకుంటే మ్యాగీ కానీ లేదు అంటే బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటివి అయితే చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ అలాంటివి అయితే చేయడం అయితే అస్సలు అలవాటు లేదు. సో ఇంకా మా వారు ఏంటంటే ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చెయ్యి అంటున్నారు కదా అని చెప్పేసి నాకు ఫ్రిడ్జ్లో చూస్తే ఇడ్లీ బ్యాటర్ ఒక 3 ఇడ్లీలకి సరిపడిన అంత బ్యాటర్ అయితే ఉన్నది. సో ఆ ఇడ్లీ బ్యాటర్లో ఒక 2 స్పూన్ల దాకా మైదా పిండి వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసేసి ముందైతే పునుగుల్లో అయితే వేసేసాను. ఆల్రెడీ టమాటా చట్నీ ఉన్నదిలేండి. సో ఆ టమాటా చట్నీ నంచుకుని అయితే తినేస్తారు కదా అని చెప్పి ముందైతే ఈ పునుగులు అయితే వేసేస్తున్నాను. బ్యాటర్ అదంతా కూడా ఎక్కువ లేదండి. సో ఇంక నయనికకి నాకు మా వారికి సరిపడినంత లేదు కాబట్టి ఇంకా నేను అయితే ఆనియన్ పకోడీ చేద్దామని చెప్పేసి ఇంకా ఈ పునుగులతో పాటు ఇంకా శనగపిండి కొంచెం అందులో కొంచెం బియ్యం పిండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం వాము కొంచెం తినే సోడా అవన్నీ కూడా వేసేసి ఆనియన్ బ్యాటర్ అదంతా కూడా పకోడీకి అయితే నేను మిక్స్ చేసేసుకున్నాను. పునుగులు అవన్నీ కూడా వేసేసాను కదా, వెంటనే ఇక్కడ ఆనియన్ పకోడీ అదంతా కూడా వేసేస్తున్నాను. ఆనియన్ పకోడీ అంటే మా అమ్మమ్మకి అయితే చాలా చాలా ఇష్టం అండి. ఎంతో ఇష్టంగా తినే వంటల్లో ఈ యొక్క ఆనియన్ పకోడీ అయితే వన్ ఆఫ్ ద ఐటమ్ అండి. అండ్ నాన్ వెజ్లో వచ్చేటప్పటికి చేప పులుసు, అందులో బుర్ర అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో నాకైతే చేపల పులుసులో బుర్ర అదంతా కూడా తినడం అలవాటు లేదు, దట్టు ఇష్టం కూడా లేదు. మా ఇంట్లో ఎప్పుడన్నా సరే చేపల పులుసు తీసుకొస్తే చేపలు ఏమన్నా తీసుకొస్తే అది పులుసు పెడితే ఆ బుర్రదంతా కూడా మా హస్బెండే తింటూ ఉంటారు. నయనికకి తినిపిస్తే తింటూ ఉంటుందండి. దానికి ఇది అది అని ఏం లేదు కానీ చిన్నదే కాబట్టి ఏది పెట్టినా సరే తినేస్తూ ఉంటుంది. సో ఇంకా అమ్మమ్మ వంటలు అవన్నీ కూడా బాగా చేస్తూ ఉంటుందండి. మా చుట్టాలు కానీ మా ఇంటి దగ్గర ఉండే నైబర్స్ కానీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎప్పుడన్నా సరే అమ్మమ్మ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ ఫుడ్ గురించే మాట్లాడుతూ ఉంటాము. లేటెస్ట్ అన్నీ కూడా ఏమీ రావు కానీ ఓల్డ్ రెసిపీస్ అన్నీ కూడా చాలా టేస్టీగా అయితే చేస్తూ ఉండేది. ఇప్పుడు అమ్మమ్మ లేదు కాబట్టి ఆవిడ ఫుడ్ అదంతా కూడా నేను ఇంకా మా అక్క మమ్మీ పిన్ని మావయ్య వీళ్ళందరం కూడా చాలా చాలా మిస్ అవుతూ ఉన్నాము. ఈవెన్ పచ్చళ్ళు కానీ నాన్ వెజ్ రెసిపీస్ కానీ వెజ్ రెసిపీస్ కానీ చాలా టేస్టీగా అయితే చేస్తూ ఉంటుందండి. సో ఇక్కడైతే ఆనియన్ పకోడీ అదంతా కూడా ఇంకా వేసేసుకుంటూ ఉన్నాను. సో ఇంకా అమ్మమ్మ అయితే ఉన్నన్నాళ్ళు ఆవిడ చేసిన రెసిపీస్ పెద్దగా తినేసేదాన్ని కాదు. అందరూ ఎంత పొగడేస్తున్నారో అనుకునేదాన్ని కానీ ఆవిడ లేనప్పటి నుంచి ఆ వాల్యూ అనేది తెలుస్తూ ఉన్నది. ఆవిడ ఫుడ్ అయితే ఇప్పుడు లిటరల్లీ మేమైతే చాలా చాలా మిస్ అవుతూ ఉన్నాము. ఇంకా పకోడీని పునుగులు వేసి ఇచ్చేసాను. మా వారికి అయితే ఇచ్చాను. ఆయన కూడా చాలా బాగా నచ్చింది. ఎప్పుడో రేర్గా వేస్తూ ఉంటాను కదా, సో టేస్ట్ అదంతా కూడా ఎలా ఉంది, సెట్ అయిందా లేదా అని చెప్పి అడిగేటప్పటికల్లా ఆయన్ని బాగుందన్నారు. ఇంక నాయనక కూడా బాగా నచ్చిందనమాట. మామూలుగా బయట నాయనక బజ్జీలు కానీ పునుగులు కానీ అవేమీ తిందండి. సో ఇంక ఎక్కడన్నా సరే తింటుందా లేదా అని చెప్పి ఇచ్చాను. దానికి కూడా బాగా నచ్చింది. ఇంక ఇప్పుడు టైం అయితే ఇంకా 5 o'clock అయితే అవుతూ ఉన్నదండి. టీవీలో అయితే ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 లైవ్ స్ట్రీమ్ అదంతా కూడా చూసుకుంటూ ఈవినింగ్ స్నాక్స్ అదంతా కూడా తింటున్నాం అనమాట. సో ఇంకా పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చేసారండి. సో రేపు అయితే October 2 కదా గాంధీ జయంతి. సో నైనిక వాళ్ళ స్కూల్కి ఏంటంటే రేపు నుంచి దసరా హాలిడేస్ అయితే ఇంకా డిక్లేర్ చేసేసారు. దసరా హాలిడేస్కి ఎక్కడికన్నా వెళ్తున్నారా, లైక్ ఊరు ఏమన్నా ఎక్కడికన్నా వెళ్తున్నారా, కింద కామెంట్స్లో అయితే షేర్ చేయండి. మేము వెళ్తున్నామా లేదా అనేది నేను మీకు ఫ్యూచర్ బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను. కొన్ని స్కూల్స్కి ఏంటంటే ముందే ఇచ్చేసారు, బట్ నైనిక వాళ్ళకి ఏంటంటే రేపు నుంచి అనమాట హాలిడేస్. అండ్ చాలామంది ఈ పాటికే దసరా హాలిడేస్కి సంబంధించిన వెకేషన్ షాపింగ్ అదంతా కూడా చేసేసే ఉంటారు కదా. సో మేమైతే ఇంకా షాపింగ్ అయితే ఏమీ చేయలేదండి. సో ఇదైతే తర్వాత రోజు అనమాట. 9th స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. నేనైతే ముందు రోజు నైటే హెన్నా అదంతా కూడా కలుపుకుని అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ లెగిసి ఎగ్ అదంతా కూడా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత తలకదంతా కూడా అప్లై చేసేసుకున్నాను. ఈ రోజు అయితే గ్లౌజెస్ అవన్నీ కూడా వేసుకోకుండా డైరెక్ట్గా చేత్తోనే పెట్టేసుకున్నానండి. అదే చెయ్యదంతా కూడా పండింది అనేది చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, హెన్నా అదంతా కూడా పెట్టుకున్నాను. వేసుకున్న నైట్ డ్రెస్ అదంతా కూడా లైట్ కలర్, కొంచెం అదంతా హెన్నా అదంతా కూడా డ్రెస్ మీద పడింది. ఇంకా ఈ డ్రెస్ అదంతా కూడా ఇంకా నేను
స్నానం చేసేసిన తర్వాత వాషింగ్ మిషన్లో అయితే పడేయాలన్నమాట. అది మరకలు అవన్నీ కూడా వదులుతాయా లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. బయట ఎండ అదంతా కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి. ఏంటో మార్నింగ్ ఎక్కువగా ఎండ ఉంటుంది, నైట్ అయ్యేటప్పటికి దడదడమంటూ వర్షం అదంతా కూడా పడిపోతూ ఉన్నది. బట్ వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ కూడా ముందు రోజే ఇంకా వాషింగ్ అదంతా కూడా చేసేసుకుని మడత పెట్టేశానండి. అవి ఇంకా హాల్లోనే ఉన్నాయి. అవి తీసుకెళ్ళి లోపలైతే సర్దాలి. ఇంకా నేనైతే బాల్కనీలోకి అయితే వచ్చి మొక్కలు అవన్నీ కూడా ఎలా ఉన్నాయో అవన్నీ కూడా చూస్తూ ఉన్నాను. సో ఇక్కడైతే కొన్ని ప్లాంట్స్కి అయితే ఫ్లవర్స్ అవన్నీ కూడా వచ్చి అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇవైతే చిట్టి గులాబీలు అనమాట. భలే ఉంటాయండి, రెడ్ కలర్లో అయితే ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక పువ్వు విడిచిపోయింది, ఇంకా 2 మొగ్గలు అయితే ఉన్నాయి. అండ్ దాని పక్క కుండీలోనే లైట్ బేబీ పింక్లో రోజ్ ఫ్లవర్ ప్లాంట్ అయితే ఉన్నదండి. ఈ రోజ్ ఫ్లవర్ అసలు విచ్చుకుని చాలా రోజులు అయిపోయింది. ఏ రోజుకి ఆ రోజు నా ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజ్ ఫ్లవర్ అదంతా కూడా కట్ చేసి పెడదాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. బట్ ఆ హడావుల్లో నేను మర్చిపోతున్నాను అనమాట. అలా చెట్టుకు ఉండిపోవడం మూలన డల్గా అయిపోయింది. అదైతే తీసేయాలి. అండ్ ఈ ప్లాంట్ కూడా రోజ్ ఫ్లవర్దే, అది ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి, చిగుర్లు కూడా వస్తూ ఉన్నాయి. సో ఎప్పుడన్నా సరే మనం ప్లాంట్స్ లైక్ మనకి ఏమన్నా ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్ ప్లాంట్స్ కానీ, లేదంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ వేసుకునేటప్పుడు మన సాయిల్ అదంతా కూడా కొంచెం గుల్లగా ఉండేటట్టు అయితే చూసుకోవాలటండి. సో ఇంకా మనకి వాటర్ అబ్జార్ప్షన్ కూడా ఈజీగా ఉంటుంది, ప్లాంట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి కొన్ని వీడియోస్లో అయితే చూస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల ఏవో చిన్న ప్లాంట్స్‌లా అయితే వస్తున్నాయండి. నేను అనుకోవడం అయితే తులసి విత్తనాలు ఏమన్నా పడి అందులోంచి వస్తున్నాయేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. మరేంటో అది కొంచెం పెద్దదయ్యేంత వరకు అదేంటో తెలీదు. ఇవి చిన్నవి చూస్తున్నారు కదా, భలే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడైతే కట్ చేసేయాలి. ఈ ప్లాంట్ తీసుకునేటప్పుడైతే పెద్ద ఫ్లవర్స్‌లా అయితే ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ కట్ చేసేసిన దగ్గర నుంచి ఫ్లవర్ సైజ్ అదంతా కూడా చిన్నగానే ఉన్నది. ఇది చామంతులు అండి. చామంతులు చూస్తున్నారు కదా, ప్రతి కుండీలో సాయిల్ అదంతా కూడా ఇలా గుల్లగా ఉండేటట్టే చూసుకోవాలి. అలాగని వాటర్ అదంతా కూడా ఎక్కువ పోసేయకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండేటట్టు కూడా మనం సాయిల్ అదంతా కూడా చూసుకోకూడదు. నేను ఎవ్రీ 2 డేస్కి ఒకసారి రైస్ వాటర్ అదంతా కూడా చేస్తున్నానండి. అండ్ ఈ మొక్కలకి పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, పుల్లటి మజ్జిగ వేసినా సరే మొక్కలు అవన్నీ కూడా మంచిగా గ్రో అవుతాయని చెప్పేసి ఇంకా అంటూ ఉన్నారు. సో మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయితే చెప్తూ ఉన్నదనమాట ప్లాంట్స్ గురించి మమ్మీ. సో అదే పుల్లటి మజ్జిగ కూడా వేయచ్చు, అది కూడా వెయ్యి, ఎప్పుడైనా సరే వేస్ట్గా నీకు ఉంటే తినబుద్ధి అవ్వకపోతే అది కూడా వేయచ్చు అని చెప్పేసి అన్నది. సో అదే నేను మీతో షేర్ చేశాను. సో ఇంకా ఇదైతే ఇంట్లో జీజీ ప్లాంట్ అయితే ఉన్నదండి. ఆ జీజీ ప్లాంట్లో ఒక కొమ్మ అయితే విరిగిపోయిందనమాట. సో అదేంటంటే రూట్స్ ప్రాపగేషన్ గురించి అని చెప్పి నేను వాటర్లో అయితే పెట్టుకున్నాను. సో ఇది పెట్టి కూడా దగ్గర ఒక 10 డేస్ అయితే అయ్యిందండి. ఇప్పుడిప్పుడే లైట్గా ఈ రూట్స్ అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కొంచెం పెద్దగా రూట్స్ అవన్నీ కూడా వచ్చిన తర్వాత వేరే కుండీలో పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇదైతే ఇండోర్ ప్లాంటేనండి. ఇంట్లో పెట్టుకుంటే మంచిగా ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్లో అయితే పనిచేస్తూ ఉంటుంది. దీనికి ఏంటంటే కొన్ని వీడియోస్ ఎలా పెంచాలి అవన్నీ కూడా చూస్తూ ఉన్నాను. ఒకళ్ళు ఏంటంటే వాటరింగ్ తక్కువ వేయాలి అని చెప్పేసి అంటున్నారు. 4-5 డేస్కి ఒక హాఫ్ గ్లాస్ అలా వేస్తే సరిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ కొన్ని వీడియోస్ చూస్తున్నంటే అసలు దీనికి వాటరింగ్ 1 మంత్ వేయకపోయినా సక్సెస్ఫుల్గా పెరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అది మరి ఎలాగా ఎవరిది వినాలో అని నాకైతే ఏమీ అర్థం అవ్వట్లేదు. వాటర్ కొంచెం డ్రై అయినప్పుడల్లా కొంచెంగా అయితే పోస్తూ ఉన్నాను. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా అది అడిగానండి, ఆ కుండీలో మొక్కలు వస్తున్నాయి అవి ఏంటో మీకు తెలుసా అని చెప్పేసి. ఎవరో అయితే చెప్పలేదు. మీకు తెలిస్తే చెప్పండి, అవి ఉంచాలా తీసేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. సో మొత్తానికి అయితే ఇక్కడ గులాబీలు అవన్నీ కూడా పూసినాయి కదా, అవి ఎండిపోయింది గులాబీ, అది తీసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ ఫ్రెష్గా ఉన్న గులాబీలు అలాగే చిన్న ఫ్లవర్స్ చూపించాను కదా, అవన్నీ కూడా తీసి అక్కడ హాల్లో ఏంటంటే అమ్మమ్మ ఫోటో అలాగే కృష్ణుడు యశోద ఫోటో అయితే ఉంటుందండి, ఆ పటాలకు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా నేను స్నానం అదంతా కూడా చేయలేదు కదా, ఇంకా స్నానం చేయడానికి అయితే కొంచెం టైం పడుతుంది. సో ఇంక ఇవన్నీ కూడా డల్ అయిపోతాయేమో అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ అమ్మమ్మ ఫోటోకి అలాగే యశోద కృష్ణుడు ఫోటోకి ఇంకా పెట్టేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, రోజ్ ఫ్లవర్ భలే ఉన్నదండి. ఏంటో మరి ప్లాంట్స్ కొనేటప్పుడు ఫ్లవర్స్ ఉండే ప్లాంట్సే కొన్నాను. అప్పుడు ఏంటంటే పెద్ద పువ్వుల్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను పెడుతున్న పువ్వులు కూడా ఆ ప్లాంట్స్కి ఉండే ఫ్లవర్స్ అవన్నీ కూడా కట్ చేసేసిన తర్వాత
తర్వాత వస్తున్న ఫ్లవర్స్ అవన్నీ కూడా చూస్తున్నారు కదా, చిన్న సైజులో ఉన్నాయన్నమాట. సో మరి నేను సాయిల్ మిక్సింగ్ అవన్నీ కూడా కరెక్ట్గానే చేశాను. వాటరింగ్ అదంతా కూడా ఎలా చేయాలో అవన్నీ కూడా చూసే చేస్తూ ఉన్నానండి. బట్ ఒకటి హ్యాపీ ఏంటంటే చిన్నదో పెద్దదో మొత్తం ఫ్లవర్స్ అయితే ఇంకా పూస్తూ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడైతే ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. చెప్పాను కదండి, ఇదైతే ముందు రోజు బట్టలు అవన్నీ కూడా వాషింగ్ చేశానని చెప్పేసి అవన్నీ కూడా నేను ముందు రోజు నైటే ఇంకా మడత పెట్టుకుని అయితే పెట్టేసుకున్నాను. సో ఇదైతే 9కా టైక్వాండో డ్రెస్. సో ఇంకా అది కూడా వాష్ చేసేసాను. ఇంకా మెయిన్గా ఏంటంటే ఈరోజు 9కా బట్టలు ఎక్కువే ఉన్నాయి, మా హస్బెండ్వి, నా బట్టలు అయితే కొంచెమే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఇంకా లోపలికి వెళ్ళి అయితే సర్దేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంటి గుమ్మం ముందు ముగ్గు అనమాట. ఈ మెలికల ముగ్గే నాకు కొంచెం బాగా ఇష్టంగా అయితే పెడతాను, రెగ్యులర్గా అయితే ఇదే పెడుతూ ఉంటాను. ఈ మధ్యన ఏంటంటే మార్నింగ్ టైంలో ఇక్కడ ఇంటి గుమ్మం ముందు మాప్ పెట్టడం, ఊడవడం అదంతా కూడా చేయట్లేదండి. ఈవినింగ్ టైమ్ 5:30 ఆ టైంలోనే కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఆ టైంలోనే చక్కగా ఇల్లు ముందంతా కూడా తుడిసేసుకుని మాపదంతా కూడా పెట్టుకుని ముగ్గదంతా కూడా పెట్టుకుంటూ ఉన్నాను. సో ఇదైతే ముందు రోజు పెట్టిన ముగ్గేనమాట. అండ్ ఇదైతే అత్తయ్య గారు వేసిన ఒక చిన్న దాన్ని ఏమంటారు, నేరేడు పండు ఉంటుంది కదా, నేరేడు పండు పిక్క వేస్తే ఆ పిక్కతో అలా మొక్కలా అయితే వచ్చింది. మనీ ప్లాంట్ అదంతా కూడా మంచిగా గ్రో అవుతుందండి. బట్ ఏంటో నేను అబ్జర్వ్ చేయడం ఏంటంటే మనీ ప్లాంట్ ఆకు సైజు ఏదో చిన్నగా వస్తుంది, మరీ పెద్దగా రావట్లేదు అని అనుకుంటున్నాను. ఇంతకుముందు అయితే మనీ ప్లాంట్ ఆకు సైజు అయితే ఇంకా పెద్దగా అయితే ఉండేదండి. ఆ కుండీ దగ్గర ఉండే ఆకులన్నీ కూడా కొంచెం చిన్న చిన్నగా అయితే ఉన్నాయి. మనీ ప్లాంట్ ఆకులు అవన్నీ కూడా సింగిల్ కలర్లో ఉండేవి, అలాగే 2 కలర్స్ 3 కలర్స్లో ఉండే ఆకులు కూడా ఉంటాయి కదా. ఇదైతే డబుల్ కలర్ అనమాట, లైట్గా బిస్కెట్ కలర్ అలాగే గ్రీన్ కలర్ అయితే కాంబినేషన్లో అయితే ఉంటుంది. మనీ ప్లాంట్ మంచిగా గ్రో అవుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో మంచిగా మనీ అదంతా కూడా వస్తుంది అంటూ ఉంటారు కదండి. సో అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ నా పెళ్ళి అయినప్పటి నుంచి ఆ మనీ ప్లాంట్ అయితే ఇంకా ఉంటూనే ఉన్నది. మేము ఒక్కొక్కసారి సమ్మర్ హాలిడేస్కి కానీ ఏదైనా వెకేషన్కి వెళ్ళినా సరే, పొంగల్ హాలిడేస్కి వెళ్ళినా సరే, ఎక్కువ రోజులు 9కా చిన్నప్పుడు అయితే ఉండిపోయేవాళ్ళం కదా. అన్ని మొక్కలు చచ్చిపోతూనే ఉండేవి, కానీ మనీ ప్లాంట్ మటుకు మంచిగా గ్రో అవుతూ ఇప్పుడు వరకు కూడా చాలా మంచిగా అయితే ఉన్నదండి. సో ఇంకా ఎండిపోయిన ఆకులు అవన్నీ కూడా ఉంటే ఇంకా ఆయన అయితే తీసేశారు. కొంచెం హైట్ ఉండే పనులు అవన్నీ కూడా మా వారు చేస్తారు. సో ఇంక ఈ బట్టలు అవన్నీ కూడా మడత పెట్టేశాను కదా. సో ఇంక ఇవన్నీ కూడా సర్దేసుకుందాం అని చెప్పేసి ఎవరి ర్యాకుల్లో వాళ్ళైతే నేను సర్దేస్తున్నాను. నాయనకావి నావి నేను సర్దేసుకుంటూ ఉంటాను. ఇంక మా వారి బట్టలు అవన్నీ కూడా నేను మడత పెట్టి పెట్టేస్తాను, కానీ ఆయన ర్యాక్ ఏంటంటే పై ర్యాక్స్ ఇస్తానమాట. అంతా కూడా నేను మంచం ఎక్కి అవన్నీ కూడా పెట్టడం నాకు చిరాకు. సో ఆయన బట్టలు అవన్నీ కూడా ఆయన మడతెట్టి ఇచ్చేస్తాను కదా, ఆయన అయితే సర్దేసుకుంటూ ఉంటారు. సో మొత్తానికి అయితే ఇంకా హెయిర్ అదంతా కూడా డ్రై అయిపోయిందండి. ఇంకా నార్మల్ వామ్ వాటర్తో అయితే హెయిర్ అదంతా కూడా వాష్ చేసేసుకున్నాను. నేను ఎప్పుడు పెట్టుకున్నా సరే హెన్నా పెట్టుకున్న తర్వాత రోజు ఇండిగో కూడా పెట్టుకుంటూ ఉంటానండి. సో ఈరోజు అయితే హెన్నా పెట్టుకున్నాను కదా, తర్వాత రోజు అయితే ఇండిగో పెట్టుకోవాలి. సో అది ఇండిగో పెట్టుకున్న తర్వాత రోజు ఇంకా షాంపూతో వాష్ చేస్తానన్నమాట. సో అది సో మొత్తానికి ఈరోజు కొంచెమే వీడియో అదంతా కూడా రికార్డ్ చేశానండి. సో వీడియో చూసి మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు. స్నానం చేసేటప్పటికల్లా చూస్తున్నారు కదా, పండిన గోరింటాకు అంతా కూడా కొంచెం లైట్ అయితే అయ్యింది. తర్వాత రోజుకైతే ఇంకా లైట్ అని అయిపోతుందిలేండి. గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసి బట్టలు అవన్నీ కూడా వాష్ చేస్తూ ఉంటాం కదా, ఇంట్లో పనులు చేస్తే ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో అదండి ఈరోజు వీడియో. నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.